ఉమ్మ నీరు తక్కువైతే నార్మల్ డెలివరీ కష్టమా? సో ఉమ్మ నీరు అంటే బేబీ చుట్టూ ఉండే నీటిని మనం ఉమ్మ నీరు అంటాము. ఇఫ్ ఉమ్మ నీరు తక్కువగా ఉంది అంటే దాన్ని ఆలిగోహైడ్రామ్నియాస్ అంటాం. ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే పాలీహైడ్రామ్నియాస్ అంటాము. అంటే మనం స్కాన్లో వి మెజర్ ఉమ్మ నీరుని మెజర్ చేసినప్పుడు 10 to 15 ఉంటే అది అడిక్వేట్ అంటాము. ఎనీథింగ్ బిలో 10 దాన్ని ఆలిగోహైడ్రామ్నియాస్ అంటాం. ఎనీథింగ్ మోర్ దెన్ 15 పాలీహైడ్రామ్నియాస్ అంటాం. ఇన్ కేస్ ఉమ్మ నీరు తక్కువైతే నార్మల్ డెలివరీకి 100% ప్లాన్ చేయొచ్చు. బట్ ప్లాన్ చేసిన తర్వాత డ్యూరింగ్ ప్రోగ్రెస్ అర్థమవుతుంది వెదర్ బేబీ హెడ్ డిసెంట్ అవుతుందా లేదా, బేబీకి డిస్ట్రెస్ వస్తుందా లేదా. ఇలాంటి డిస్ట్రెస్ వచ్చినా డిసెంట్ అవ్వకపోయినా సరే మనం సి సెక్షన్కి ప్లాన్ చేసుకోవాలి. ఎనీ జెస్టేషనల్ ఏజ్, అది 32 వీక్స్ అయినా 34 వీక్స్ అయినా 28 వీక్స్ అయినా సరే, ఇన్ కేస్ ఉమ్మ నీరు కనుక బిలో 5కి వెళ్ళిపోయింది అంటే కంపల్సరీ నార్మల్ డెలివరీ చేయలేము. వీ హ్యావ్ టు గో ఫర్ సి సెక్షన్. సో ఆ ఉమ్మ నీరు వాల్యూని బట్టి వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ నార్మల్ డెలివరీ చేయొచ్చా లేదా అనేది. ఉమ్మ నీరు బిలో 5 ఉంది అంటే 100% సి సెక్షన్ చేసుకుంటే బేబీ సేఫ్. ఉమ్మ నీరు ఇన్ కేస్ 5 to 10 ఉంటే వీ కెన్ గివ్ ఎ ట్రయల్ అండ్ బేబీ బాగా ప్రోగ్రెస్ అయ్యి నార్మల్ డెలివరీ మంచిగా ప్రోగ్రెస్ అయిపోతుందంటే వీ కెన్ డూ నార్మల్ డెలివరీ. ఇన్ కేస్ బేబీ డిస్ట్రెస్ వచ్చినా ప్రోగ్రెస్ లేకపోయినా వీ కెన్ గో ఫర్ సి సెక్షన్.